సో ఈరోజు లేడు, ఎందుకంటే వానికి ఫుల్ ఫీవర్ వచ్చేసింది. ఫుల్ యాక్టివ్ ఉంటాడు. సడన్ గా ఒకటేసారి జ్వరం వచ్చింది కానీ ఏం చేస్తాం చెప్పు. జ్వరం వస్తే ఎంత మంది బాధపడుతారు చూసినా, చూసినా. సో కొంచెం అందరు కూడా ప్రే చేయండి, కొంచెం జల్దీ రికవర్ కావాలని. మమ్మీ తింటుందా ముందు, నీకు తినిపిస్తుందా? నాకే తినిపిస్తుంది. వీడు కూడా ఎప్పుడు లేని ఉండడు, ఎప్పుడు వెనకాల తిరుక్కుంటా చూడు. కలిసే నిదరుతుంటాము, కలిసే నా కొడుకు కష్టపడుతుండు. ఎవరు ఇంత చిన్న ఏజ్ లో అసలు కష్టపడరు. అయిపోతే మమ్మీ బాధపడకు. నేనైతే ఇట్లాంటి కొడుకు పుట్టడం అదృష్టంగా ఫీల్ అవుతున్నా. ఎంత పెద్ద మాట ఇర్ఫాన్, ఏడవకరా. నీ పసివాణమ్మ. నువ్వు కూడా ఎందుకు ఏడుస్తున్నావు గంగు? ఏమైందంటే బాధ ఉంటావు వరకనాడు. తెలిసైతే ఈ ఏజ్ లో ఇంతగానం చేసేటోళ్ళు అయితే నేను ఇప్పటివరకు చూడలే, నేను ఇప్పటివరకు అయితే చూడలేదు. చిన్న పిల్లగాడు యూట్యూబ్ అంటే ఈయననే ఉండు మనకు తెలిసినంత వరకు అయితే. एक हक दे दो, एक हक दे दो, नाना हक दे दो. వెల్కమ్ బ్యాక్ టు పరిశాన్ ఇర్ఫాన్. అంటే నార్మల్ ఇర్ఫాన్ లేకుండా మేము ఇంట్రడక్షన్ ఇస్తున్నాం, ఎందుకంటే ఎప్పుడు ఆడుతూ పాడుతూ మనకి ఇంట్రడక్షన్ ఇస్తుండే. సో ఈరోజు లేడు, ఎందుకంటే వానికి ఫుల్ ఫీవర్ వచ్చేసింది. అండ్ గంగు కూడా లేడు, ఎందుకంటే గంగే కదా మన అంటే ఎక్కువ ఇర్ఫాన్ని ఆడిపిస్తూ ఎంజాయ్ చేయించేదే గంగు. సో అట్లా మనకి జ్వరం వచ్చేసరికి గంగు కూడా గంగు తెచ్చినాం అనాలా. సో ఆడు కొంచెం సైలెంట్, ప్రేమతో పోతున్నాం. ఆ ప్రేమ గొప్పది కదా. మనమే ఇంత అంటే మరి గంగు 2 రోజుల నుంచి తిండి లేకుండా పాపము టాయిలెట్ వచ్చినా తుడుస్తుండు, ఏం చేసినా తీరుస్తుండు. ఉంది కానీ గంగు కూడా ఎక్కువ టైం గంగు చూసుకుంటుండే, ఎందుకంటే బాండ్ వేరు ఉంటుంది. ఒకసారి పైనకి పోదాం, కొంచెం గంగుని రిఫ్రెష్ చేద్దాం, ఇర్ఫాన్ ని కూడా కొంచెం యాక్టివ్ చేద్దాం. అండ్ ఇంకొకటి అన్నకి అక్కకే కాదు, అంటే ఇర్ఫాన్ కి ఏమైనా అయితే టీం మొత్తం కి బాధ అనిపిస్తుంది, ఎందుకంటే వాడు ఉండి మా అందరితో ఆడతాడు, అంత ఎంటర్టైన్మెంట్ చేస్తాడు కాబట్టి ఇప్పుడు మనం అందరం నవ్వుపిద్దాం. ఎప్పుడు ఎట్లా తిరుగుతుండే సినిమాలు ఉంటుంది, సిగ్గు లేకుండా నవ్వుకుంటే వెనక పోతున్నారు. వచ్చి మాట్లాడండి. పోయింది ఈ నవ్వుడు లీడ కాదు, పైన అంతో నవ్వుదాం. నడు ఇండు సీట్ సైలెంట్. నీకు జ్వరం వచ్చిందా? నడు రాబోయినాడు. పొయ్యాలైతే ఫుల్ నవ్వుపిద్దాం. మర్షా ఇర్ఫాన్ కి జ్వరం. నమస్తే. ఏమైనా కళ్ళు అట్లయినా నీది. రాత్రికి వచ్చింది. ఇప్పుడు మొత్తం వైరల్ ఫీవర్స్ నడుస్తున్నాయి బయట. ఆడు ఒక సెకండ్ ఆడు యాక్టివ్ లేకపోతే మొత్తం మాహోల్ అంతా ఎట్లా చూస్తుంది అక్క. ఎప్పుడు రాగానే పోనాక ఏం చేస్తాం, వైరల్ ఫీవర్లు నడుస్తున్నాయి. నీకు కూడా నిద్ర లేనట్టుంది కదా మొత్తం. నా పాపం వాళ్ళ డాడీ మా పాపం సినిమా పనులు నీకు లేదక్క. కరెక్టే చెప్తున్నావు కానీ ఇప్పుడు నీకంటే ఒక రీజన్ అక్క, మరి గంగుతో ఎక్కువ క్లోజ్ ఉంటాడు కదా బయట వీడియోస్. ఆ కళ్ళలో చూడు ఇంకా నీళ్ళు అట్లనే ఉన్నావు. హాస్పిటల్ కి నువ్వు కూడా ఇట్లా డల్ ఉంటే ఎట్లా చెప్పు. మళ్ళీ ఆడు డైలీ అంత మంచిగా గల్లీ మొత్తం ఉరికిపిస్తాడు. ఇలా ఆడు పాపం జ్వరం వచ్చి వండుకుంటే బాధ అనిపిస్తుంది. ఇంకోటి రాత్రి ఆయన చెప్పింది ఇంకా 2 రోజుల తర్వాత తీసుకురారి. బ్లడ్ టెస్ట్ చేసిరా? అది ఏం చేయలేరు, వచ్చి చూసిండు. అంటే వాళ్ళకు కూడా ఎట్లా అంటే నార్మల్ ఇర్ఫాన్ ఛానల్లో ఇర్ఫాన్ చేసే యాక్టివిటీస్ అంటే ఫన్ ఎంజాయ్మెంట్ ఉంటుంది కదా, సడన్ గా వాళ్ళకు కూడా ఇబ్బంది ఉంటుంది ఇట్లా చూడడం. అంటే ఎప్పుడు చూడలేదు. ఏడుస్తున్నాడా
సిక్ అయిపోయినావు, ముఖం అంతా గుంజుకోపోయింది. ఏం చేస్తామన్నా, ఇంకా 2 రోజులు అట్లనే టాబ్లెట్ వాడిండు అనుకో, ఇంకా 2 రోజులు ఇట్లానే ఉండాలా? మాలాడు మొత్తం లేచి అసలు అయితే దానికి. నువ్వు ఫ్రెష్ అప్ అయినావు లేదా ఇంటికి పోయినావు లేదా? పోవాలి ఇక బయటే తోడా లేచాడు కూర్చుంటాడు. వేడిగా ఉందా బాడీ? అరే పాపం చూడవా ఎట్లా అయిపోయింది చూడు. ఏ వంట పెట్టరా పోయి సుస్సులు వేస్తుంది దానికి. ఏం తెచ్చినా మన తెచ్చిరా? మామ ఎట్లుంది, మంచిగా ఉందా? అడుగుతారు మామ మంచిగా ఉందా? జర నిన్నటికి ఇప్పుడు మంచిగా అనిపిస్తుందా? వీడియో చేద్దాం, అడుగు ఉత్తిగా అడుగు, వీడియో చేద్దామా? వీడియో చేద్దామా? కొట్టు అరే ఎందుకురా? చూడు ఎప్పుడు యాక్టివ్ ఉండేటోడాడు కాలుతున్నాడు అంటే నార్మల్ గా ఎప్పుడైనా. అరే నాకు సుస్సు అవుతుందా నా పాప? వీడియో గురించి ఫస్ట్ టైం వింటున్నాడు, వద్దు అన్నాడు. ఎప్పుడు చూసినా నా వీడియో చేద్దాం అని వృతా ఉంటాడు. ఆడు ఫుల్ యాక్టివ్ ఉంటాడు. సడన్ గా ఒకటేసారి జ్వరం వచ్చింది కదా, ఏం చేస్తాం చెప్పు. गेट वेल सुन सेकंड दो हो जाता टेंशन मत लेना ठीक है నా కోసం అందరూ వచ్చిండు థ్యాంక్ యూ సో కొంచెం అందరు కూడా ప్రే చేయండి కొంచెం జల్దీ రికవర్ కావాలని డైలీ మంచి యాక్టివ్ ఉంటాడు పొద్దున స్కూల్ పోయేటప్పుడు అసలు పోను అని కూడా ఒక్కసారి అన్నాడు అట్లాంటిది ఒకటేసారి జ్వరం రాగానే ఆడు మస్తు సుస్థ అయిపోయాడు ఫుల్ బాధ అనిపిస్తుంది ఇలా నైనమ్మ కూడా మస్తు ఏడ్చింది ఇందాక పక్కకు కూర్చొని అప్పటి ఇప్పుడైనా మీరు అందరు వచ్చినందుకు లేచి కూర్చుండు సరే వాళ్ళు ఒక్కరోజు ఈయన ఉండరు మీరు కూడా పాపం అని కూడా మాకు ఎట్లా అయిపోయింది అంటే కింద లేనిది మొత్తం సైలెంట్ మొక్క దగ్గర అయిపోయింది ఇక ఎట్లుంటది ఇక బాధ ఇమ్రాన్కి పోయి ఫ్రెష్ అప్ అయి రాను ఎంతసేపు ఉంటావు మేము ఉంటాం కొంచెంసేపు ఉంటాం తిప్పితే తిప్పక బయట తిప్పక ఎప్పుడో చెప్పులో ఉండో పిల్లలకి చెవులకు అవన్నీ పెట్టాలక్క ఎన్నిసార్లు లేవక్క కింద ఉత్తిగా అంటే అక్కేస్తుంది అయినా ఒట్లేసి ఉడితే ఏం చేస్తాము పిల్లలు చెప్పింది వినరు 10 సార్లు వేస్తారు విన్నారు మమ్మీ ఎందుకు ఉందక్క కొంచెం జాగ్రత్త చూసుకుంటే అయిపోతుంది కాదకి ఇప్పుడు జ్వరం వచ్చింది ఇవన్నీ వేయాలి కదా స్వెటర్ లేదు ఏం లేదు పిల్లగానికి కొట్లాడతాను కాదు చెప్తున్నా చెప్పింది తింటాడు ఆయన అడుగు ఎప్పుడు కింద చలికాలం మన పెద్దోళ్ళమే మన పెద్దోళ్ళమే తట్టుకోలేము చిన్న సర్దిగా అయితే అర్థమైందా కేర్లెస్ అంటే అక్క చెవులకి అవన్నీ స్వెటర్ వేసి పంపుతా అయిపోతుంది ఎన్నిసార్లు వస్తున్నప్పుడు చూసినాం ఒక స్వెటర్ కూడా ఉండదు చలికాలం మనకే అయితే లేదు ఇప్పుడు నువ్వే బాధపడుతున్నావు అంతకన్నా వాళ్ళ మమ్మీ బాధపడతలేదా గంగు అవన్నీ వేసి ఉంటే ఇంకా కొట్టనియరు అర్థమైందా భయం ఉండాలి ఎవరిదాన్ని ఒకళ్ళది ఉండదు అని అంటే ఎట్లా చెప్పు కొట్టొద్దు ప్రేమతో తెలుసానే సినిమా షూటింగ్ లో అవుతుంది ఆయన బాధ ఆయనకు ఎవరైనా లైవ్ లో ఎక్స్పీరియన్స్ చేస్తే అర్థమవుతుంది కరెక్ట్ అక్క నువ్వు భయం పెట్టాలా ఇప్పుడు అన్న లేడు సరే పెళ్ళి మాటలు అంటారు అనేటోళ్ళు ఎవరు అంటారు అక్క చెప్తున్నాం ఇప్పుడు అన్న కూడా లేడు నువ్వు ఆ భయం ఇప్పుడు ఉండాలి కదా నీదన్నా భయం పెడుతున్నావు వాళ్ళు ఇంటలేరు నువ్వు పెట్టాలి అన్నతోనన్నా ఆంటీతోనన్నా చెప్పి లాడి వేసి ఇట్లనే అవుతుంది ఆయనకు అయితేనే లేదు ఎక్కువ మా అత్తమ్మన్నా ఇంకా ఎక్కువ వేస్తుంది కానీ నేను అస్సలే లాడ్ చేయ నువ్వు ఎందుకు మంచిగా స్వెటర్ వేసుకోవచ్చు కదా చోలకాయ పెట్టుకోవచ్చు కదా ఇప్పుడు జ్వరం మంచిగా ఉంటుందా జ్వరం వస్తే ఎంత మంది బాధపడుతారు చూసినా నీకోసమే కదా బాధ వాళ్ళ డాడీకి బాధ ఆడ పనులు చేసుకోలేక అయ్యో పిల్లగానికి ఏమైపోతుందో అదొక టెన్షన్ ఇప్పుడు ఈయన వీడియోలు ఆపేసి అన్న ఇప్పుడు సరే వీళ్ళందరూ ఉన్నారు చేస్తారు కదా అనుకుంటారు ఇప్పుడు ఈయన చూసుకుంటుండు ఇప్పుడు లేని పని టెన్షన్ అన్న వీడియో చూసుకుంటాడా లేకపోతే సినిమా చూసుకుంటాడా పిల్లగాని చూసుకుంటాడా అసలు ఎందుకు అర్థం చేసుకోవాలి నాకు చిన్న లేడా ఆయన ఎంత సత్తా ఇస్తాడు తెలియదా కరెక్ట్ చెప్పిన వద్దు పని చేసి చూపిస్తాడు ఏమన్నా ఐస్ క్రీమ్లు ఆ చాక్లెట్లు అవి ఇవ్వకపోతే నెత్తి గుద్దుకుంటారు అసలు బయట అందరూ అదేంటి ఇస్తూనే ఉంటారు లాడి వేయొద్దు ఉండాలి ఎవరిదన్నా ఒకళ్ళు మరి చాలా వీళ్ళు ఇద్దరు పోనీలే అయిపోయింది రికవర్ అయితే చాలా అంతకు మించి నైకానా బార్ का ठीक है अब से नैकाना मम्मी जो बोलती वो सुनना ठीक है ఇంత మమ్మీ అని చెప్పి ఇట్లా
జ్వరం వస్తే అస్సలు తట్టుకోలేదు. చూడు చూడు ఆడు కూడా అని పోనీ అక్క వైరల్ ఫీవర్ మళ్ళీ ఆడికి వస్తుంది. ఒక ఆయనకు ఒక సెట్టర్ కూడా లేదా పిల్లగాడు, ఆయన అసలే ఈనాడు. ఆని మీద పడ్డు పిల్లలు ఇప్పుడు ఈయనకు అయ్యింది, జాగ్రత్తగా ఉండాలా. హారిక నువ్వే ఇయ్యక్క వేస్తాము, రెండు కొట్టనే వాళ్ళ పాపం. మొత్తం ఇట్లా స్వెట్ వచ్చేస్తుంది తెలుసా, అన్నలాగా అయినది బాడీ. అసలు వేసుకోడు ఇంకా చిన్న పిల్లగాడు ఈయననే అంటే నువ్వు సరే ఒక టాస్క్ ఇస్తా మీకు, ఓకేనా? మీకు ఒక టాస్క్ ఇస్తా, ఇద్దరిని ఒక రోజు చూసుకోండి. ఇక వాళ్ళు పొద్దున్న సాయంత్రం దాకా ఎంత పిల్లలందరూ ఉంటారు అక్క. నా ప్లేస్ లో ఉంటే మీరు ఆలోచించండి. పెట్టాలా నువ్వు స్వెటర్ లేదంటే 5 నిమిషాలు తీసి పడేస్తాడు. దాన్ని నేనేం చేయాలా? ఎన్నిసార్లు కొట్టలేరు ఊకే కొడతారా? నేను కొడతామా? కొట్టం వినరు. ఇప్పుడు చూడు ఎట్లాంటిది నీకు అర్థమైతే అన్నట్టు మాట్లాడేస్తా. చూసుకోమని అన్నట్టు ఇట్లా అంటే కొట్టానా భయం పెట్టానా చెప్పి అన్న లేడు, నీ మాట వింటాడు కదా అన్నట్టు చెప్తున్నాం అంతే. నేను కొడుతున్నా, ఇంకా మొత్తం ఆపుతుంటది. అడుగు కొంచెం అయినా ప్రేమతో చెప్పినా అసలు నిన్ననే వినరు. ఒకప్పుడు ఇంకా బెదిరిస్తు నీ మధ్యలో కొడుతున్నా కూడా ఇర్ఫాన్ ని తెలుసా? అక్క ఒక దెబ్బ వేస్తేనే మంచిగా వస్తారు, మంచి దారిలోకి వస్తారు తెలుసా? దగ్గర రాని అదే అంటున్నా, కొంచెం అయినా జాగ్రత్తగా పెడితే. పాపం వీడు కూడా ఎప్పుడు లేదు ఉండడు, ఉండడు. ఎప్పుడు వెనకాల తిరుక్కుంటా చూడు. వద్దొద్దు. కలిసే నిదరుతుంటాము కలిసే యాక్టివ్ అవుతున్నా మామ ఒకసారి లో 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 నుంచో వీడియో చేద్దామా ఇర్ఫాన్? వీడియో చేద్దామా? ఎందుకొద్దు, ఏమైతుంది నీకు? ఏం కాదు, తక్కువ అయిపోతుంది ఇర్ఫాన్ జ్వరం. మెల్లగా మెల్ల వీడియో చేద్దామా? ఏడుస్తున్నావు అక్క? ఇప్పుడు ఏడుస్తే బాధ అనిపిస్తుంది కదా, ఒకటేసారి అట్లా యాక్టివ్ ఉండేటట్టు అయిపోతే. మమ్మీ బాధపడకు. ఏమైందా మంచిగా ఉండేటోడు ఇట్లా అయిపోయాడు సడన్ గా. అక్క ఇంకో ఈ ఏజ్ లో ఇంత కష్టపడతాడు. నా కొడుకు కష్టపడుతుండు, ఎవరు ఇంత చిన్న ఏజ్ లో అసలు కష్టపడరు. అంటే ఇర్ఫాన్ కూడా ఇంత చిన్న ఏజ్ లో అసలు ఆ ఏజ్ లో అసలు మాకు ఊహ కూడా లేదు. అట్లాంటిది మనోడు ఒక యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేసి దాంట్లో యాక్టింగ్ కూడా చేస్తుండు. గంగు సపోర్ట్ వల్ల నువ్వు కూడా ఎందుకు ఏడుస్తున్నావు గంగు? ఏమైందంటే బాధ ఉంటావు వరకనాడు. చిన్న ఉన్నప్పటికీ చూస్తుండే. అంటే మేమన్నా నార్మల్ గా చూడలేదని గంగు అంటే మనోడు చిన్న ఉన్నప్పటి నుంచి ఎత్తుకుండు గంగు, అట్లా ఆ బాండ్ ఉంటది కదా. సో అట్లా ఎమోషనల్ అయిపోతున్నారు. ఏం కాదు, ఒక 1-2 days లో సెట్ అవుతుంది. మీరు కూడా కొంచెం ప్రే చేయండి. ఏడుస్తే సెట్ కదా అక్క. ఆడు బాధపడతాడు. ఆడు చూడు ఇప్పుడు జర యాక్టివ్ అవుతుండే. మీరు ఏడవద్దు. బయటికి అట్లా పోదామా ఇర్ఫాన్? వండర్లో వండర్లా వండర్లా అనగానే ఉరుకులాడతాడు. వండర్లా ఏదన్నా ఉరుకులాడతాడు. ఏమన్నా చేసామంటే రేపట్లో జనం తగ్గిపోతుంది. ఏడవకు పోనీ ఇర్ఫాన్, మమ్మీ మాట వినాలా సరేనా? మమ్మీని ఏడిపియొద్దు సరేనా? చెప్పిన మాట వినాలా? ఎంత బాధపడుతుంది. ఓకేనా ఇర్ఫాన్? ఏడవకూరి అంతా ఇంకో కొంచెం జర నవ్వుపిద్దామని పైకి వచ్చినాం. మీరు అంతా ఎమోషనల్ అయిపోతున్నారు. నువ్వు కూడా డాన్స్ ఆడేస్తాడు. ఆడానికి అయితలేదు. అయితే మామ డాన్స్ చేస్తావా? నరేష్ చేస్తాడు. నరేష్ నించో చలో చిట్కిల్ చూడక ఎనర్జెటీ అవుతు. నువ్వు ఎందుకక్క ఏడుస్తున్నావు? అరే అవుతున్నానికి జోష్ వస్తున్నాడు. వీడియో కరింగ్ వీడియో అంటే సపోర్ట్ చేస్తున్నాడు. వీడు జర ముద్దుగా అనిపిస్తుంటాడు. ఇంకోటి వీడియోలో లాగా అనిపిస్తుండు. చిన్నపిల్లకి నజర్ ఇంకా అక్క ఎక్కువ డిస్ట్రిక్ట్ పెడుతుంది. అయినా కానీ కూడా కొన్ని నజర్ తాకుతుంది. కాటికే డబ్బులు 100 అయిపోతాయి. అట్లా పెడుతుంది. కానీ ఇంకా ఇర్ఫాన్ గురించి చెప్పాలంటే నిజంగా ఆడ ఎప్పుడేదో కాదు కానీ పొద్దున స్కూల్కి పోవడము రాగానే అక్క ఇంట్లో ఏమని చేస్తాడు. అక్క నీకు హెల్ప్ నార్మల్ చిన్నగా ఇంకో ఇప్పుడు చూడు ఇర్ఫాన్ చేస్తాడు. तुम क्या क्या करते हो सुबह से बोलो मामा? स्कूल को जाता हूँ, मम्मी को झाड़ू पोंछता हूँ, ड्रेस करता हूँ, खेल लेता हूँ.
చూసినా ఎంత కష్టపడుతుండు, ఇంత చిన్న ఏజ్ అసలు. నేను ఆకలి అవుతుందిరా మనదే మీదికేనా అంటే ఇంట్లోకి పాప్కార్న్ తెచ్చింది. నిజంగా చెప్తున్నా కదా, ఇర్ఫాన్ కి అసలు ఆ గుణం ఎట్లుంటది అంటే అన్న గుణం ఫుడ్ అప్పుడు ఇది కూడా ఇది కూడా ఇష్టం అక్క. ఐస్ కొంచెం రెడ్ అయినండి ఐ డ్రాప్స్ సో మాకేం లేదు వీని గురించి కొంచెం ప్రే చేయండి, జల్దీ మనోడు రికవర్ అయిపోవాలని కోరుకుంటున్నాము. నెక్స్ట్ మీ ముందుకే ఇంకా మంచి కంటెంట్స్ తోని మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి వస్తాడు జల్దీ. తెలిసి అయితే ఈ ఏజ్ లో ఇంతగానం చేసేటోళ్ళు అయితే నేను ఇప్పటివరకు చూడలేదు, నేను ఇప్పటివరకు అయితే చూడలేదు. చిన్న పిల్లగాడు యూట్యూబ్ అంటే ఈయననే ఉండు మనకు తెలిసినంత వరకు అయితే. ఇట్లాంటి కొడుకు పుట్టడం అదృష్టంగా ఫీల్ అవుతున్నా. ఎంత పెద్ద మాట అన్న ఇర్ఫాన్, ఏడవకరా. నీ పసివాణమ్మ ఏడోకరా ఇర్ఫాన్ వద్దు ఇర్ఫాన్, ఏం కాదు. పోనీగో నార్మల్ గా ఇర్ఫాన్ ఈ ఏజ్ లో యాక్టింగ్ అంటేనే తెలియదు అసలు మనకి. అట్లాంటి దాంట్లో మెయింటైన్ చేసుకుంటూ వస్తాడు, కంటెంట్లు చేస్తాడు. కొన్నిసార్లు కంటెంట్లు కూడా చెప్తాడు మనోడే, ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం అట్లా చేద్దాం ఇట్లా చేద్దాం అని. సో ఇంత బ్రెయిన్ రావడం చాలా కష్టం ఇంత చిన్న ఏజ్ లో. సో జల్దీ రికవర్ అయిపోవాలి. పిల్లలు ఇంకా ఆయనకు తెలుగు కూడా కొంచెం రాదు కదా, హిందీ మాట్లాడతాడు. అట్లాంటిది తెలుగు తొందరగా నేర్చుకుంటాడు. ఇర్ఫాన్ బయటికి తీసుకొచ్చి ఫుడ్ పెడతాడు, అక్కనేమో నక్కు 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 కోసం తెచ్చిన అన్ని ఇలా తినేస్తారు. తెచ్చిచ్చిండని చెప్తాడు मम्मी मेरे को खिलाती मैं हाथों से खा लेता. మమ్మీ తింటదా ముందు, నీకు తినిపిస్తుందా? నాకే తినిపించదు. చెప్తారు. నేను అన్నం అయిపోయాక మమ్మీ తింటది. చూసినా ఫస్ట్ ఆయనకు తినిపించి నేను తింటా. అబ్బా ఎవరైనా అంతే చేస్తారు. అలా చూసుకోవాలక్క. జ్వరం గిరం వచ్చిందండి. జ్వరం రాదా మీకు? ఎప్పుడు రాదా? మీకు ఎప్పుడు రాదా? అంటే ఇర్ఫాన్ కు ఫీవర్ ఆయా కైసా క్యా అంటే पट्टिंచుకుంటలేదు ఆంటీ. इरफान को फीवर आया तुम लाड़ा कर रहे थे उतना भी लाड़ा नहीं करना ना आंटी. टोपी नहीं पहन तो टोपी स्वेटर नहीं पहनाएगा तो लाड़ा करेगा तो इसलिए बुखार आएगा. कौन बोल रहे हो? इरफान. हाँ इरफान बोल. हारिका बोलती पर क्या बोला आंटी? स्वेटर ఎందుకు వేయలే? జ్వరం వచ్చింది కదా టోపీ नहीं पहनता. बोलना आंटी. वही तुम लाड़ नहीं करना बोल रहे. आपका लाड़िच बहुत रहा. एक हक दे दो, एक हक दे दो, नाना का हक दे दो. हाँ बेटे बुखार है तुम्हारे को. ప్రెసి అని నేను వీడియోస్ మంచి కంటెంట్ చేస్తా. So welcome back to సూపర్ ఇర్ఫాన్ జల్దీ రికవర్ అయిపోతాడు. ఇర్ఫాన్ నుంచి అయితే అందరు ప్రే చేయండి. వీటితో మంచి కంటెంట్లు చేద్దాం అనుకుంటున్నాం. వాడు యాక్టివ్ ఉంటేనే అవుతుంది. మీరు కూడా నవ్వుకోవచ్చు వాడి వీడియోలు చూసి. మీరైతే చాలా నవ్వుకుంటారు అని చెప్పి నేను అనుకుంటున్నా. ఇర్ఫాన్ అయితే చాలా వీక్ ఉన్నాడు. నేను ఇంకో 2 days వరకు వీడియోలు చేస్తాను నేను, ఎందుకంటే వీడు యాక్టివ్ ఉంటేనే వీడియో చేస్తా కాబట్టి మీరు కొంచెం ప్రేర్ చేయండి, నాకు అదే చాలు. సో మీ అందరికీ కూడా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. చిన్నపిల్లలకి ఈ మధ్యలో వైరల్ ఫీవర్స్ ఎక్కువ వస్తున్నాయి అనమాట. సో మీ అందరు కూడా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో జాగ్రత్తగా అదే స్వెటర్స్, క్యాప్స్, వింటర్ వేర్ అన్ని వేసి మంచిగా ఉండండి. చూడక ఫస్ట్ నువ్వే ఇవి అంటావు. అన్నది కెమెరా ఉంది. బాయ్ బోలో పిల్లలు విన్నారు.